ఇప్పటికీ 60 హాస్పిటల్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 6,000 బెడ్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ కూడా ఏదైతే వస్తుంది దట్ ఈస్ క్వైట్ సఫిషియంట్. రెమ్డెసివిర్ ఇంతకుముందు షార్టేజ్ ఉండింది, అది కూడా గవర్నమెంట్ వారి యొక్క ఒక స్టెప్స్ అంటే ఏదైతే విజనరీ స్టెప్ సీఎం గారు తీసుకున్నారు, దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రెమ్డెసివిర్ మనం డ్రగ్ కంట్రోల్ అథారిటీ ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఆ షార్టేజ్ కూడా వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్. నౌ థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మన గుంటూరు జిల్లాలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి సేవలు అందిస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే ఛాన్స్ అనేది ఉంది. సో వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడి ఇంటరాక్ట్ చేసుకుంటూ విల్ ఎన్ష్యూర్ దట్ మచ్ మోర్ బెటర్ మెడికల్ సర్వీసెస్ మనము గుంటూరు జిల్లా ప్రజలకి అందే విధంగా చర్యలు తీసుకుంటాము. చెప్పండి, చాలా మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఎప్పటికీ బెడ్ కొరత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రేడెడ్గా విల్ కీప్ ఆన్ గివింగ్ ది పర్మిషన్స్ అవుతుంది, అంటే పర్మిషన్స్ కూడా పెంచుతూ ఉంటాం. ఆల్రెడీ మనకి సిఎస్సీస్ ఏరియా హాస్పిటల్స్కి మనం పర్మిట్ ఇచ్చాము, అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీ హ్యావ్ లిస్టెడ్ అవుట్ వాట్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ దేర్, 100 బెడెడ్ కానీ 75 బెడెడ్ 50 బెడెడ్ ఆ విధంగా ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. వాళ్ళకి కూడా రెడీగా మీరు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే బెడ్ కొరత అంటే బెడ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతే భారం ఎక్కువ పడితే విల్ డెఫినెట్లీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ బెడ్స్. కోవిడ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ డిస్ప్లే బోర్డ్ అనేది పెట్టారు, అలాగే ఒక హెల్ప్ డెస్క్ ఉంది, నోడల్ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉన్నారు. 24/7 ఉండే విధంగా కొంతమంది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు చేశారు అండ్ కొద్దిగా కైండ్ ఆఫ్ ఆడిట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరైనా మైల్డ్ పేషెంట్ కానీ ఎవరైనా డిశ్చార్జ్కి రెడీగా ఉన్న పేషెంట్స్ వాళ్ళని కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేసుకుంటే బెడ్స్ వుడ్ బి అవైలబుల్. సో దాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ మనము డాక్టర్ గారికి కూడా చేయడం జరిగింది. నిన్న మనం కొన్ని హాస్పిటల్స్ విజిట్ చేస్తే కొన్ని లోపాలు ఉండేది. సో డెఫినెట్లీ ఎటువంటి ఓవర్ ఛార్జింగ్ కానీ మనము గవర్నమెంట్ ఇచ్చిన ఎస్ఓపి కానీ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో చేయకపోతే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ హాస్పిటల్స్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఎట్లా ఉంది సార్? ఈ డిస్ప్లే బోర్డు బయట ఒకసారి చూపించాలి, రేట్స్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్, ఇది కొద్దిగా బయట డిస్ప్లే చేయాల్సిన వస్తుంది. అలాగే ఎంఎస్ఎస్ పోర్టల్లో కొంత డేటా ఎంట్రీ చేయలేదు. సో దట్ ఐ టోల్డ్ దెమ్ టు ఇమీడియట్లీ. సో ఇది సిమిలర్ ఫ్యాషన్ ప్రతి హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విజిట్ చేసే విధంగా మనం చర్య తీసుకుంటాం. దీనివల్ల కొద్దిగా విజిలెన్స్ అనేది ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఉంటాయి అండ్ ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్లో పాల్పడితే మన నోటీస్కి వస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అనేది. ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్పై చర్యలు తీసుకున్నారు, ఎంత పనిష్మెంట్ చేశారు? ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద 3 హాస్పిటల్స్ పైన ఫైన్ వేయడం జరిగింది. అలాగే కొన్ని ల్యాబ్స్ అన్ఆథరైజ్డ్గా టెస్టింగ్ చేస్తున్నాం మన దృష్టికి వస్తే వాళ్ళపైన కూడా రేట్ చేసేసి 2 ల్యాబ్స్ కూడా మనము ముగించాము. అలాగే ఎక్కడైనా ఇటువంటి గ్యాప్స్ వస్తే వీఆర్ ఇష్యూడ్ సోకాల్ నోటీస్ సో దాట్ అంటే బాగా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకోవాలనుకుంటే లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేసే విధంగా చర్య తీసుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ ఏదో ఒక హాస్పిటల్ విజిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక గూగుల్ షీట్ కూడా తయారు చేస్తున్నాం, వాళ్ళు చూడటానికి చేశారు, ఆ ఫోటో అనేది కూడా తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. సో వీఆర్ లైక్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ విజిలెన్స్ టీమ్ అండర్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. పూర్తి స్థాయిలో ఇచ్చారు ఇక్కడ